ఎసెన్షియర్లో ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఫ్రెషర్స్ అనమాట, 0 to 11 months ఎక్స్పీరియన్స్. సో శాలరీ వచ్చేసరికి 3,44,200. సో జాబ్ లొకేషన్స్ వచ్చేసరికల్లా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్ అండ్ గుర్గాం, పూణే. సో ఫుల్ టైం వచ్చేసరికల్లా కోల్కతా, నాగ్పూర్, ఇండోర్, ముంబై, జైపూర్. సో ఇవి ఫుల్ టైం అనమాట. సో అప్లై నౌ. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ప్రీవియస్గా ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఎసెన్షియర్ దీంట్లో అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డోంట్ హ్యావ్ అంటే ఇందులోకి వెళ్ళి క్లిక్ చేసుకొని ఫామ్ వస్తుంది, అది ఫిల్ చేసి అప్లై చేయొచ్చు. సో అది ఫర్దర్గా చెప్తాను. సో ఈ లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో నాట్ మెన్షన్ లాస్ట్ డేట్. సో ఎలిజిబిలిటీ వస్తారు కదా, ఆల్ స్ట్రీమ్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ బీఎస్సీ, బిఏ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్. సో ఇక్కడున్న ఎలిజిబిలిటీ ఉన్నాయి కదా, మొత్తం అన్నీ ఇక్కడున్న డిగ్రీస్ మొత్తం అన్నీ ఉన్న పర్సన్స్ చేసేవాళ్ళు ఎలిజిబిలిటీ అనమాట. హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ లైక్ నోట్ బీఈ, బీటెక్, ఎంఈ, సో ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, సిఎస్ అండ్ ఐటీ బ్రాంచెస్, ఎంబీఏ అండ్ పీజీడీబీఎం క్యాండిడేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో వీళ్ళు అనేవారు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో నాట్ ఎలిజిబుల్ కాదనమాట. సో చూసుకోండి ఫ్రెండ్స్. సో ప్రాసెస్ వచ్చేసరికల్లా సో ఈమెయిల్ ద్వారా మనం అప్లై చేయొచ్చు. సో అటెండ్ ఆన్లైన్ అసెస్మెంట్ అనమాట, ఆన్లైన్ ద్వారా అటెండ్ అవ్వచ్చు. మాక్ అసెస్మెంట్ ఉంటుంది, యూ విల్ గెట్ 10 minutes మాక్ ప్రాక్టీస్ అసైన్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇది మ్యాండేటరీ అనమాట. సో తర్వాత దిస్ అసెస్మెంట్ విల్ హెల్ప్ యూ టు గెట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద అసెస్మెంట్. సో మిగతా వాటికి అసెస్మెంట్కి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట మాక్ అసెస్మెంట్ అనేది. సో మ్యాండేటరీ అనమాట ఇది కూడా. సో అసెస్మెంట్ 1 వస్తారు కదా, ఏంటంటే యూ విల్ గెట్ 50 minutes ఆఫ్ కంప్లీట్ దిస్ అసెస్మెంట్. సో 50 minutesలో అసెస్మెంట్ 1 అనేది కంప్లీట్ చేయాలి. సో క్వశ్చన్స్ వచ్చేసరికల్లా ఇంగ్లీష్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్. సో ఇవి వీటిపైన అసెస్మెంట్ 1 పైన క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో సో అదే 5 to 10 minutes పోస్ట్ కంప్లీషన్ అనమాట, ఇది చేసుకోవాలి నార్మల్గా. సో అసెస్మెంట్ 2 వస్తారు కదా, 90 minutes ఉంటుంది. సో దీంట్లో కూడా 90 minutesలో క్వశ్చన్స్ ఎందులో వస్తాయంటే ఇంగ్లీష్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, కంప్లీట్ అప్లికేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ, వీటిపైన వస్తాయి. సో అసెస్మెంట్ 3కి వస్తారు కల్లా సెంటెన్స్ మెస్టీ అండ్ వొకాబులరీ, ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్. సో లాస్ట్కి వస్తారు కల్లా ఇంటర్వ్యూ. సో అప్లై అవ్వని దాన్ని క్లిక్ చేసుకుంటే ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడికి వస్తారు కల్లా ఏంటంటే మీకు లాగిన్ అయ్యే ఈమెయిల్ ద్వారా లాగిన్ అవుతా, మీకు ఒక ఈమెయిల్ వస్తుంది, దాని పాస్వర్డ్ క్లిక్ చేసుకుంటే మీరు ఎసెన్షియల్లోనే లాగిన్ అవ్వచ్చు. సో లేదంటే ఐ డోంట్ హ్యావ్ అని దాన్ని క్లిక్ చేసుకుంటే ఇలా ఫామ్ వస్తుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. క్లిక్ హియర్ టు నీడ్ ఎనీ అసెస్మెంట్ ఆన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకొని, సో ఇక్కడ ఎలాగే క్లిక్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. సో ఫోటో, సో పాన్ కార్డ్, ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో క్లిక్ చేసుకొని ఐ హ్యావ్ ఇక్కడ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ దీంట్లో ప్లేస్మెంట్ మొత్తం అనేది చూపిస్తుంది అసెస్మెంట్ దీంట్లోని. సో అక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఓకే. సో ఇది ప్రాసెస్ అనమాట ఎసెన్షియల్లోకి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.